హాయ్ గైస్, ఇట్స్ యువర్ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మన ట్రైనింగ్ ఫండమెంటల్ సిరీస్లో న్యూట్రిషన్ పార్ట్. సో ఈరోజు మన న్యూట్రిషన్లో తెలుసుకోబోయేది ఏంటంటే ఏ ఫుడ్ ఎప్పుడు తినాలి, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక బిగినర్ దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలనేదే ఈరోజు మన టాపిక్. సో ఫస్ట్ ఒక బిగినర్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాళ్ళ ఇన్సులిన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అది మీరు ఎటువంటి రొటీన్లో ఉన్నా సరే, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్సులిన్ కెపాసిటీ. మీకు ఆ కెపాసిటీ ఉండాలి. అది మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్, ఏ టార్గెట్ ఉన్నా, ఐదర్ వెయిట్ లాస్ అవ్వచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, మజిల్ బిల్డింగ్ అవ్వచ్చు, సిక్స్ ప్యాక్స్ అవ్వచ్చు, ఏ యాక్టివిటీ అయినా సరే ఇన్సులిన్ని కంట్రోల్ చేయకపోతే, మీ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఎక్కువ ఉంటే మీ ఇన్సులిన్స్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతూ ఉంటాయి. దీనికి కారణం బాడీలో ఉన్న హార్మోన్స్. ఏ హార్మోన్స్? లెప్టిన్, ఇన్సులిన్, గ్రెలిన్. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. ఈ హార్మోన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డ్యూటీ చేస్తూ ఉంటాయి. సో దాని గురించి మనం రఫ్గా తెలుసుకుందాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ లెప్టిన్. సో లెప్టిన్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు ఏదైనా ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ తిన్న తర్వాత మీ కడుపు నిండింది, ఓకే, మీకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే అనిపించిందో ఆ ఫుడ్ తినేటప్పుడు, ఎందుకు అనిపిస్తుందంటే మీ బ్రెయిన్లో ఉన్న, మీ బ్రెయిన్కి దగ్గరగా ఉన్న హార్మోన్ లెప్టిన్ రిలీజ్ అవ్వడం వల్ల మీ బ్రెయిన్కి సిగ్నల్స్, ఓకే నేను తీసుకున్న ఫుడ్ సాటిస్ఫాక్టరీగా ఉంది, నా కడుపు నిండింది అన్న సిగ్నల్స్ని క్రియేట్ చేసేది లెప్టిన్. ఈ లెప్టిన్ హార్మోన్. అండ్ గ్రెలిన్. సో ఈ గ్రెలిన్ ఏంటంటే, మీరు ఫుడ్ తినాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఆకలి అనిపించింది అంటే బికాజ్ ఆఫ్ గ్రెలిన్ వల్ల జరుగుతుంది. ఈ గ్రెలిన్ హార్మోన్ మీ బ్రెయిన్కి సిగ్నల్స్, మీ స్టార్వింగ్ మోడ్ని క్రియేట్ చేయడానికి, అంటే స్టార్వింగ్ మోడ్లో ఉన్నట్టుగా, అంటే మీ ఆకలిగా ఉంది అని సిగ్నల్స్ని మీ బ్రెయిన్కి ఇచ్చేదే గ్రెలిన్. సో ఈ గ్రెలిన్ ఎప్పుడైతే సిగ్నల్స్ ఇచ్చిందో మీ బాడీలో గ్లూకోగాన్ రిలీజ్ అయ్యి మీ బ్రెయిన్కి సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టార్వింగ్ మోడ్, మీరు ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అనే సిగ్నల్స్ ఇస్తుంది. ఈ గ్లూకోగాన్ అనేది ఇన్సులిన్కి ఆపోజిట్. ఏ ఫుడ్ తీసుకున్నా సరే మీ ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. చాలామందికి మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది పెరగవు అని. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే, ఏదైనా మీరు చిప్స్ తినండి, లేదంటే చికెన్ తినండి, లేదంటే ఎగ్స్ తినండి, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ఎంతో కొంత ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరుగుద్ది. ఇన్సులిన్ స్పైక్ అయింది, ఇన్సులిన్ రిలీజ్ అయింది అంటే మీరు ఏదైనా ఫుడ్ తిన్నట్టే. కానీ మీరు తీసుకునే ఫుడ్ని బట్టి ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏ రేషియోలో రిలీజ్ అయింది అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చికెన్ తిన్నారనుకోండి, సింపుల్ కార్బ్స్తో కంపేర్ చేసుకుంటే 100% ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరగదు. అది 10%, 15%, 20% అనేది మీరు తీసుకునే ఫుడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇన్సులిన్ ప్రొడక్షన్ మాత్రం మీరు ఏ ఫుడ్ తీసుకున్నా జరుగుద్ది. మరి తీసుకునే ఫుడ్లో ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? ఎప్పుడైనా సరే మీరు తీసుకునే ఫుడ్లో ఇన్సులిన్ లెవెల్స్ బాగా రేజ్ అయ్యే ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇన్సులిన్ లెవెల్స్ని బాగా రేజ్ చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. కానీ ఎక్సెప్ట్ ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్లో మాత్రం కంపల్సరీ ఫాస్ట్ యాక్టింగ్ కార్బ్స్ కానీ, ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ కానీ, హై గ్లైసెమిక్ కార్బ్స్ కానీ ఉండేటట్టుగా చూసుకుంటే మీ మెటబాలిజం అనేది స్లో అవ్వకుండా ఉంటుంది. మీ బాడీ క్యాటబాలిక్ స్టేజ్లో లేకుండా అనబాలిక్ స్టేట్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ డైట్ ప్లాన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా చేయాలి, దీనివల్ల హార్మోనల్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ మీల్, అబౌట్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ వెరీ ఇంపార్టెంట్ మీల్. అందరూ చెప్పేదే ఇంపార్టెంట్ మీల్ బ్రేక్ఫాస్ట్. ఎందుకు? మీ బాడీ ఫాస్టెడ్ స్టేట్లో 8 to 10 hours, అంటే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నుంచి మార్నింగ్ 7 వరకు, 8 వరకు, సో మినిమం 8 to 10 hours గ్యాప్ అయితే ఉంటుంది, ఫాస్టెడ్ స్టేట్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో కార్బోహైడ్రేట్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కార్బోహైడ్రేట్ స్టోరేజ్ అనేది తగ్గుద్ది. అంటే లివర్లో గ్లైకోజన్ స్టోరేజ్ తగ్గుతుంది, బాడీలో గ్లైకోజన్ స్టోరేజ్ తగ్గుద్ది. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ క్యాటబాలిక్ స్టేజ్లో ఉంటుంది. అందుకనే లెగిసిన తర్వాత వితిన్ 1 hour, మినిమం 1 hour లోపు ఫస్ట్ మీల్ తీసేసుకోవాలి. మీరు ఏ టార్గెట్లో ఉన్నా సరే, మీరు ఫ్యాట్ లాస్లో ఉండొచ్చు, వెయిట్ లాస్లో ఉండొచ్చు, మజిల్ బిల్డింగ్లో, ట్రాన్స్ఫర్మేషన్స్లో, ఎలాంటి
ఆ ప్రోగ్రాంలో ఉన్న ఎలాంటి గోల్లో ఉన్నా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వితిన్ 1 అవర్లో ఫస్ట్ మీల్ తీసుకోవాలి. దీనివల్ల మీ బాడీ ఫ్యాట్ లాస్తో పాటుగా వెయిట్ లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మజిల్ని సేవ్ చేసుకోవచ్చు. లేదంటే బాడీ అనేది కేటబాలిక్ స్టేజ్లోకి వెళ్తుంది, ఫ్యాట్ లాస్ ఆగిపోతుంది, మజిల్ సేవ్ చేసుకోవడం కుదరదు, మజిల్ లాస్ కూడా అవుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తీసుకోవాలి. అందుకనే బ్రేక్ఫాస్ట్ అంటేనే ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం. దీనివల్ల బాడీలో గ్లైకోజన్ లెవెల్స్ అనేది నైట్ 8 to 10 అవర్స్ తర్వాత మళ్ళీ మనం రీఫిల్ చేసినట్టు అవుతుంది. దానిలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంతమంది నైట్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కొంచెం లేట్గా పడుకుంటారు, 2కో 3కో పడుకుంటారు. మళ్ళీ వాళ్ళందరూ ఏమంటారంటే నేను 10కో 11కో లెగుస్తామండి, మాకు బ్రేక్ఫాస్ట్ తినడం కుదరదు. డైరెక్ట్గా లంచ్ చేస్తారు. సో ఆ లంచే మీ బ్రేక్ఫాస్ట్. మీరు తీసుకునే లంచే మీ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్లో ఉన్నారనుకోండి. వెయిట్ లాస్లో ఉంటే చాలామంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఎంప్టీ స్టమక్తో చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి, లేదు ఎంప్టీ స్టమక్స్తో చాలా కంఫర్ట్ ఉంటుంది, సో దీనివల్ల ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ బాగా ఫాస్ట్ అవుద్ది, మెటబాలిజం బాగా పెరుగుద్ది అనుకుంటారు. కరెక్టే. ఈ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఒక 20 to 30 మినిట్స్ మీరు టార్గెట్ పెట్టుకుంటే 30 మినిట్స్ తర్వాత ఏదైనా ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ కానీ ఫాస్ట్ యాక్టింగ్ కార్బ్స్ కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది. మళ్ళీ యూ విల్ గెట్ టన్స్ ఆఫ్ ఎనర్జీ, యూ ఫీల్ లైక్ దట్. మీకు బాగా ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుద్ది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగినాయో ఆటోమేటిక్గా యూ విల్ గెట్ టన్స్ ఆఫ్ ఎనర్జీ. ఎక్సర్సైజ్ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది, సో మీ మూడ్ చేంజ్ అవుతుంది, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అందుకనే కార్డియో తర్వాత డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఏం తీసుకోవాలి? వే ప్రోటీన్ తీసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్ తీసుకోవచ్చు, కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవచ్చు, ఒక ప్రోటీన్ బార్ తీసుకోవచ్చు, లేదు ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవచ్చు. ప్రోటీన్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే సింపుల్ ప్రోటీన్ ఫుడ్స్, ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ కూడా మీ బ్లడ్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దీంతో పాటుగా మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి, బ్లడ్లో ఫాస్ట్గా కలుస్తుంది, మీ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది బాగా పెరిగి వర్కౌట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీంతో పాటుగా ఇంకేం తీసుకోవచ్చు? ఓట్స్ తీసుకోవచ్చు, ముసలి తీసుకోవచ్చు. అలాగే ఓట్స్, చాలామందికి ఓట్స్ తినాలంటే చాలా బోర్గా ఫీల్ అవుతారు. మీరు ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్స్ విత్ వే ప్రోటీన్ తీసుకుంటారు కొంతమంది. ఓట్స్ విత్ వే ప్రోటీన్ ప్లస్ ఎగ్ వైట్స్ కూడా మిక్స్ చేసుకుంటారు. కొంతమంది ఓట్స్తో ఉప్మా చేసుకుంటారు, కొంతమంది ఓట్స్తో ఇడ్లీ, ఓట్స్ దోశ, ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఏ ఫిట్నెస్ అథ్లెట్ అయినా సరే, ఫిట్నెస్ ట్రైనర్ అయినా సరే, బాడీ బిల్డర్ అయినా సరే ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఓట్స్ అనేది ఫాస్ట్ యాక్టింగ్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్. సో దీనివల్ల ఫ్యాట్ డిపాజిషన్ అనేది అవ్వదు, మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. మీకు లాంగ్ లాస్టింగ్, అంటే మీరు తీసుకున్న ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మీ బాడీ అబ్జార్ప్షన్ అనేది స్లోగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటే. సో ఓట్స్ దానికి హెల్ప్ అవుతుంది. అంటే ఇమీడియట్గా మీకు హంగర్ ఫీల్ అనేది రానివ్వదు. సో ఓట్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. దీంతోపాటుగా ఏదైనా కాంప్లెక్స్ కార్బ్స్ లైక్ ఎగ్స్ తినండి, లేదంటే స్వీట్ పొటాటోస్ తీసుకోవచ్చు, ముస్లీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్కి మంచి మెను. బ్రేక్ఫాస్ట్లో ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి. అంటే వైట్ రైస్, వైట్ బ్రెడ్, ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వైట్ రైస్ కానీ వైట్ బ్రెడ్ కానీ తీసుకుంటే మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా స్పైక్ అవుతాయి. ఎంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అయినాయో అంత ఫాస్ట్గానే డిక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఫాస్ట్గా డిక్రీజ్ అయినాయో మీకు అపిటైట్ అనేది మళ్ళీ ఇమీడియట్గా ఉంటుందంటే మీకు ఆకలి బాగా అనిపిస్తుంది, హంగర్ ఫీల్. సో 1.5 అవర్కి అనిపిస్తుంది. సో అలా కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్ని మీరు యాడ్ చేసుకుంటే మీ బాడీ స్లోగా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. దెన్ సెకండ్ మీల్ స్నాక్. ఈ స్నాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 2 to 3 అవర్స్ తర్వాత ఒక స్నాక్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఒక 2 to 3 అవర్స్ తర్వాత మీరు ఆల్రెడీ ఫ్యాట్ లాస్లోనో వెయిట్ లాస్ షెడ్యూల్లోనో ఉన్నారు కాబట్టి మీ మెటబాలిజం అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మీ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ అనేది ఫాస్ట్ అవుద్ది. సో అప్పుడు ఆటోమేటిక్గా క్యాలరీస్ అనేది బర్న్ అవుతూ ఉంటాయి. సో మీరు ఆకలిగా ఉన్న కడుపు మార్చుకున్నారంటే మాత్రం మీ బాడీ కెటబాలిక్ స్టేజ్లోకి వెళ్తుంది. దీనివల్ల ఫ్యాట్ లాస్ అవ్వకపోవడమే కాదు, మజిల్ లాస్ కూడా అయిపోతుంది. కాబట్టి అప్పుడు మాత్రం కంపల్సరీ స్నాక్ తీసుకోవాలి. ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు? సింపుల్, ఏదైనా ఒక గ్లాస్ పాలు తాగండి, లేదు ఒక వే ప్రోటీన్ తీసుకోవచ్చు, లేదంటే ఎగ్స్ తీసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్ తీసుకోవచ్చు,
లేదంటే బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ కానీ, లేదు పీనట్ బటర్ బయట మార్కెట్లో మంచి పీనట్ బటర్ దొరకట్లేదని మీకు అనిపిస్తే ఆల్మండ్ బటర్ తీసుకోవచ్చు. ఇలా మీరు చూస్ చేసుకుంటే మీ గ్లైకోజన్ లెవెల్స్ అనేది డిప్ అవ్వకుండా, తగ్గిపోకుండా నీట్గా మేనేజ్ చేయొచ్చు. దీనివల్ల మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, నెక్స్ట్ లంచ్ టైం కల్లా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా ఫ్రూట్స్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, అలాగే కేసిన్ ప్రోటీన్ కానీ తీసుకోవచ్చు. సో కేసిన్ ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ 2 to 3 hours వరకు మీకు హంగర్ ఫీల్ రాకుండా స్లోగా బాడీ డైజెస్ట్ చేసుకొని మీ ఎనర్జీ లెవెల్స్ని చాలా మోడరేట్గా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో కేసిన్ ప్రోటీన్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే సింపుల్, నార్మల్ వే ప్రోటీన్లోనే ఒక 50 grams ఆఫ్ కర్డ్ కానీ, గ్రీక్ యోగర్ట్ కానీ మిక్స్ చేసుకొని షేక్ చేసుకుని తాగితే అదే ప్రోబయోటిక్స్, అదే కేసిన్ ప్రోటీన్. సింపుల్ ట్రిక్ అది. సో ద నెక్స్ట్ మీల్ లంచ్. చాలామంది క్రాస్ డైట్ అంటే లో క్యాలరీ డైట్ చేస్తారు, ఓన్లీ చికెనే తింటారు, చికెన్తో పాటు కొంచెం వెజ్జీస్ తింటారు. సో దీనివల్ల ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది. మీరు మార్నింగ్ అంతా కష్టపడి ఎక్సర్సైజ్ చేశారు, అక్కడి నుంచి మీరు ఆఫీస్లో ఉన్నారు, లేదంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు ఏదో పనిలో ఉన్నారు. సో లంచ్ అనేది బిగ్ మీల్. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి?